పెద్ద మరణిస్తే కేంద్రం ఎన్ని వేల డబ్బులు ఇస్తుందో తెలుసా? కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఎన్నేసి పథకాలు ఉన్నాయో తెలుసా? కుటుంబ పెద్ద చనిపోతే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని మీకు తెలుసా? అయితే ఏమిటా పథకం? ఎంత డబ్బులు ఇస్తారు? నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. ఈ పథకం ద్వారా ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఏకంగా 20,000 రూపాయలను ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. కుటుంబ పెద్ద అనుకోకుండా మరణిస్తే కేంద్ర ప్రభుత్వం 20,000 ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకం ఎన్ఎఫ్బిఎస్. ఈ పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. సహజ మరణం పొందినా అందిస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ మంత్రిత్వ శాఖ ఏం చెబుతోంది అంటే అందిస్తారనే అంటోంది. బ్రెడ్ విన్నర్ ఆఫ్ ది ఫ్యామిలీ, వారు ఆడైనా మగైనా సరే, వారికి ఎలాంటి చావు సంక్రమించినా సరే, కారణాలతో సంబంధం లేకుండా ఆ ఫ్యామిలీకి ఈ ఫినాన్షియల్ సపోర్ట్ అందిస్తుంది మన కేంద్రం. ఒక ఇంట్లో కుటుంబ పెద్దగా మహిళ ఉంటే ఆమె ఆ కుటుంబ పోషకురాలిగా గుర్తిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆమె తదనంతరం ఆ కుటుంబం ఈ లబ్ధికి అర్హమైనదిగా భావిస్తారు కేంద్ర ప్రభుత్వ అధికారులు. ఇది అన్ని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందా అని చూస్తే ఇది కేవలం పేద కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుందని అంటున్నారు హైయర్ అఫీషియల్స్. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, నిరుపేద కుటుంబాల వారికి మాత్రమే ఈ ఆర్థిక సాయం అందుతుంది. ఇంతకీ మరణించిన వారికి వయసు ఎంత ఉండాలి అని చూస్తే 18 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల లోపు వయసున్న వారు మరణిస్తే వారి కుటుంబాలకు ఈ పథకం ద్వారా డబ్బు చెల్లిస్తారు. ఎవరిని కుటుంబంగా పరిగణిస్తారని పరిశీలిస్తే భర్త లేదా భార్య, మైనర్ పిల్లలు, అవివాహిత కూతుళ్లు, తమపై ఆధారపడ్డ తల్లిదండ్రులను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. ఈ పథకం కోసం ఎలాంటి పత్రాలు సమర్పించాలి? ఏదైనా తగిన గుర్తింపు కార్డు, నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతా వివరాలు, దరఖాస్తుదారు మొబైల్ నంబరు, ఆధార్ కార్డు, కుటుంబ పెద్ద వయస్సు ధృవీకరణ పత్రం, దరఖాస్తుదారుడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి. మరణించిన వ్యక్తికి సంబంధించిన ఏమేమి పత్రాలు సమర్పించాలి అని చూస్తే మరణ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు, వ్యక్తి నివాస ధృవీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు. చూసారుగా, ఇది పరిస్థితి. కుటుంబ పెద్ద అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా తారుమారవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఆసరాగా ఉండడం కోసం 20,000 ఆర్థిక సాయం అందిస్తోంది మన భారత ప్రభుత్వం.